ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర పురోభివృద్ధికి ఎన్డీఏ కూటమి కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు జంగాల అజయ్ కుమార్ కోరారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలు మోడీ కన్నా కలల్ని నిరాశపరిచాయని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి బాగా పుంజుకుందని తెలిపారు. జగన్ వైఫల్యమే వైసీపీ ఓటమికి కారణమని స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అమరావతి రాజధాని విచ్ఛిన్నానికి పాల్పడినప్పుడే జగన్ పతనం ప్రారంభమైందని తెలిపారు. ఎన్డీఏ కూటమి విజయానికి అమరావతి ఉద్యమం నాంది పలికిందని తెలిపారు. ప్రజా కంటక పాలన పోవటానికి ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఆర్థిక అరాచకమే కారణమని తెలిపారు. తెలుగు ప్రజల రాజకీయ చైతన్యం గురించి గత చరిత్ర ఘనంగా చెబుతుందని తెలిపారు. ప్రభుత్వ హింసను అరికట్టడంలోనూ ప్రజాస్వామ్యం కాపాడటంలో సిపిఐ కృషిని ఎవరు కూడా తగ్గించలేరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక నుంచి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సిపిఐ వ్యవహరిస్తుందని తెలిపారు. అమరావతి రైతులకు కౌలు బకాయిలు చెల్లించాలని తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకే ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు మోడీపై ఒత్తిడి తీసుకొని రావాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బాధ్యతలు చేపట్టిన పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మన రాష్ట్రానికి సంబంధించి 175 మంది శాసనసభ్యులకు, 25 మంది పార్లమెంటు సభ్యులకు రానున్న 5 సంవత్సరాల కాలంలో వారు ప్రమాణం చేసిన పద్ధతిలో ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర పురోభివృద్ధికి కృషి చేయగలుగుతారనే ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం 400 స్థానాలతో హ్యాట్రిక్ కొడతామని చెప్పిన మోడీ కళలు ఒక రకంగా చెప్పాలంటే కళలు అయినాయి. కాంగ్రెస్ పార్టీ మరింత విశాల దృక్పథంతో అన్ని రాష్ట్రాల్లో పొత్తులు జారీ చేసుకుని ఉంటే మోడీ ప్రభుత్వం ఓటమి పాలై ఉండేది. ఏమైనా కేంద్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడలను నివారించగలిగినటువంటి పరిస్థితి ప్రతిపక్షాలకు ఉంది. మరోవైపున మన రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే టీడీపీ పార్టీ కూటమికి కూడా కలిగింది. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పుడు జగన్మోహన్ ఇండియా కూటమి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఏర్పడటం శుభ పరిణామం. ఇవాళ ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా రోడ్లు, మౌలిక సౌకర్యాలు లేక, అలాగే విద్యుత్ ఛార్జీల భారంతో, ఇంటి పన్నుల భారంతో, చెత్త పన్ను భారంతో, అలాగే రాజకీయాల్లో రాగోడని హింసాత్మక ధోరణిని చూడలేక ప్రజలు వైసీపీ పార్టీని అగ్రెసివ్గా ఓడించడం అనేది జరిగింది. అబ్రాహ్మణ మెజారిటీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి రావడం అనేది స్పష్టంగా కనపడింది. ఇంత మెజారిటీ రావటం వెనుక ప్రజల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో, ఎన్నెన్ని ఆశలతోటి ఈ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారనేటటువంటి అంశాన్ని చాలా సున్నితంగా పరిశీలించి చెప్పినటువంటి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్ని అంశాల మీద తెలుగుదేశం వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సిపిఐగా
రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి